నెక్స్ట్ కంటిన్యూషన్ క్లాస్ చూద్దాం. ఈరోజు 4th సెమ్లో ఎంట్రోపీ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ గ్యాస్, ఆదర్శ వాయువు యొక్క ఎంట్రోపీ ఎంత, ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆదర్శ వాయువులు అంటే పర్ఫెక్ట్ గ్యాసెస్ అంటారు కదా. మనం తీసుకున్నప్పుడు హీలియం, నియాన్, ఆర్గాన్, జీనాన్, క్రిప్టాన్ అనేవి ఆదర్శ వాయువుల కింద తీసుకోవచ్చు. ఆ వాయువుల్లో ఏదో ఒక వాయువు తీసుకుని దాని యొక్క ఎంట్రోపీ ఏ విధంగా ఉంటుంది ఫైండ్ అవుట్ చేయాలి. దీనికోసం ఏం చేశారంటే ఫస్ట్ ఒక 1 mole ఆఫ్ గ్యాస్ తీసుకున్నాడు. అది కూడా పర్ఫెక్ట్ గ్యాస్ తీసుకున్నాం. దాని యొక్క ప్రెజర్ P అనుకోండి, వాల్యూమ్ V అనుకోండి, టెంపరేచర్ T అనుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్లో దాని యొక్క పర్ఫెక్ట్ గ్యాస్ యొక్క ప్రెజర్ P అనుకోండి, వాల్యూమ్ V అనుకోండి, టెంపరేచర్ T అనుకుంటే దాని యొక్క ఎంట్రోపీలో మార్పు కావాలి. మనకి ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎంట్రోపీలో మార్పు కావాలి. దానికోసం ఏం చేయాలంటే ఎంట్రోపీలో మార్పు DS ఈక్వల్ టు మనకి జనరల్ ఈక్వేషన్ ప్రకారం dQ/T అని రాసుకోవచ్చు. DS అంటే ఎంట్రోపీలో వచ్చే చేంజ్, DS ఈక్వల్ టు dQ/T. మన హీట్లోనే కదా చేంజ్ వస్తుంది, అందువలన dQ/T అని రాసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ మనకి Q ఈక్వల్ టు TDS అని రాసాం కదా, సేమ్ దీన్ని బట్టే వచ్చింది. dQ ఈక్వల్ ఏమవుతుంది, TDS అవుతుంది. ఇక్కడ క్యూని మాత్రం dQ కింద తీసుకోవాలన్నమాట. ఈక్వేషన్ 1 అనుకోండి. ఈక్వేషన్ 1 అనుకుంటే తర్వాత మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం ఏంటంటే dQ ఈక్వల్ టు du ప్లస్ dW. ఇది మీకు సిలబస్లో లేదు. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఓల్డ్ సిలబస్లో ఉండేది. దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే వీటి యొక్క అంటే ఉష్ణం అనేది దేనికి సమానం అవుతుందంటే దాంట్లో జరిగిన వర్క్కి ప్లస్ du అంటే ఇంటర్నల్ ఎనర్జీ, దాంట్లో ఉన్న ఆంతరిక శక్తి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువుకి హీట్ అప్లై చేస్తాం. హీట్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ దాంట్లో కొంత ఆంతరిక శక్తి అనేది స్టోర్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ అంటే కొంత ఉష్ణం అనేది స్టోర్ చేసుకుని తర్వాత పనిగా చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఏదైనా బౌల్ తీసుకుని గ్యాస్ స్టవ్ పై దాంట్లో వాటర్ని పెట్టి హీట్ చేస్తున్నాం. ఫస్ట్ ఏమవుద్దంటే హీట్ వెళ్ళి ఆ పాత్ర ఆ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకుని కొంత ఎనర్జీని గెయిన్ చేసుకుంటుంది ఫస్ట్. తర్వాతే ఆ వాటర్ని హీట్ చేస్తుంది అనమాట. అంటే ఫస్ట్ ఏం జరుగుతుంది, ఆ పాత్ర ఏమవుతుందంటే కొంత ఇంటర్నల్గా ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. తర్వాత కొంత పని చేస్తుంది. ఏం పని చేస్తుంది, ఆ నీటిని హీట్ చేయడం, అది వర్క్. ఆ రెండింటి యొక్క మొత్తం ఏమవుతుంది, ఇక్కడ ఎంత ఉష్ణం తీసుకుందో అంత ఉష్ణం దేనికి ఉపయోగపడుతుందంటే ఇంటర్నల్ ఎనర్జీ స్టోర్ చేసుకోవడానికి ప్లస్ వర్క్ చేయడానికి. ఇది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అన్నమాట. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే dQ ఈక్వల్ టు du అనేది దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే CVDT అని రాసుకోవచ్చు అనమాట. ఇది ఎలా రాసుకోవచ్చు అంటే CV అంటే ఏంటంటే మనకి CP మైనస్ CV ఈక్వల్ టు R. ఈ డిఫరెన్స్ గురించి మనం నెక్స్ట్ టాపిక్లో నేర్చుకుంటాం. ఆల్రెడీ మీకు ఇంటర్మీడియట్లో ఉంటుంది అది. CP మైనస్ CV ఈక్వల్ టు R అనే సమీకరణాన్ని ఉత్పాదించండి అని ఇంటర్మీడియట్లో ఉండేది కొంచెం. ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ ఈక్వల్ టు దేనికి సమానం అవుతుందంటే CVDTకి సమానం అవుతుంది అనమాట. CVDT ప్లస్ dW, మనం W ఈక్వల్ టు ఇంటిగ్రల్ PdV అని రాసుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్లోనే. వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ అని తీసుకున్నప్పుడు ఈ విధంగా తీసుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే dW కాబట్టి దీని వాల్యూ ఏం రాసుకోవచ్చు అంటే PdV అని రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ దీన్ని బట్టి ఫస్ట్ ఈక్వేషన్ బట్టి ఏమవుతుంది, dQ ఈక్వల్ టు TdS అవుతుంది. TdS అవుతుంది కాబట్టి T ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటువైపుకి వస్తే డివిజన్ చేస్తుంది అనమాట. అంటే dt/T అవుతుంది. ప్లస్ దీనికి కూడా P ఇంటూ dV/dt
టీ అవుతుంది. డిక్యూ అంటే టీడీఎస్ అవుతుందా, టీని ఇటువైపు పంపేస్తాం, ఇటువైపు డివైడ్ చేసి ఇలా రాశాను అన్నమాట. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఈక్వేషన్ 2 అనుకుంటే మనకి పర్ఫెక్ట్ గాస్ యొక్క ఈక్వేషన్ ఏంటంటే పీవీ ఈక్వల్ టు ఆర్టీ. ఈ సమీకరణం ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. పీవీ ఈక్వల్ టు ఆర్టీ. ఇప్పుడు ఏంటంటే ఈ ఈక్వేషన్లో ఎలా ఉన్నాయి, ఎంట్రోపీ చేంజ్, డిఎస్ అంటే చేంజ్ ఇన్ ఎంట్రోపీ, సివి అనేది ఏంటంటే మనం ఆదర్శవాయు సమీకరణం సిపి మైనస్ సివి అంటే విశిష్టోష్ణాల మధ్య భేదం, స్థిర ఘనపరిమాణం వద్ద స్థిర పీడనం వద్ద ఉండే విశిష్టోష్ణాల కింద తీసుకోవచ్చు. ఇప్పుడు సివి అనేది ఏమవుతుంది, స్థిర ఘనపరిమాణం వద్ద ఉండే విశిష్టోష్ణం, సివి డిటి బై టీ, పి డివి బై డిటి అని. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయి, చేంజ్ ఇన్ ఎంట్రోపీ, తర్వాత టెంపరేచర్ ఉంది, వాల్యూమ్ ఉంది, ప్రెజర్ ఉంది, వాల్యూమ్ ఉంది, టెంపరేచర్ ఉంది. అంటే మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి, టెంపరేచర్ ఉంది, ప్రెజర్ ఉంది, వాల్యూమ్ ఉంది, చేంజ్ ఇన్ ఎంట్రోపీ. ఇప్పుడు చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓన్లీ వాల్యూము టెంపరేచర్ మాత్రమే ఉండే విధంగా చేసి ప్రెజర్ని ఎలిమినేట్ చేయాలన్నమాట. ప్రెజర్ని ఎలిమినేట్ చేయడానికి ఏంటంటే ఆదర్శ వాయు సమీకరణాన్ని తీసుకుంటున్నాం. దీంట్లో పి ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఆర్టీ బై వి అని రాసుకోవచ్చు అన్నమాట. పి వాల్యూని ఆర్టీ బై వి కింద తీసుకుని దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే దీని నుంచి ఏమవుతుంది, డిఎస్ ఈక్వల్ టు సివి ఇంటూ డిటి బై టీ ప్లస్ పి బదులు ఏం రాసుకోవచ్చు, ఆర్టీ బై వి ఇంటూ డివి బై టీ. డివి బై టీ యాజ్ టీ రాశాను, పి బదులుగా మాత్రమే ఆర్టీ బై వి రాశాను అనమాట. ఈ టీ క్యాన్సిల్ అయిపోతాయి, ఇంక మిగిలింది ఏంటో చూడండి, సివి డిటి బై టీ ప్లస్ ఆర్ ఇంటూ డివి బై వి అవుతుంది. ఇది డిఎస్ ఈక్వల్. ఓకే, ఇక్కడ వరకు కంటిన్యూషన్ చూసుకుంటే దీని తర్వాత చూడండి పైన చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఎంట్రోపీ, చేంజ్ ఇన్ ఎంట్రోపీ అనేది ఎస్ఎఫ్ కామా ఎస్ఐ వీటి యొక్క చేంజే. అంటే ఫైనల్ ఎంట్రోపీలోంచి ఇనిషియల్ ఎంట్రోపీని తీసేస్తే అంటే తుది ఎంట్రోపీ నుంచి తొలి ఎంట్రోపీని తీసేస్తే వచ్చిందే చేంజ్ ఇన్ ఎంట్రోపీ. ఈక్వల్ టు అంటే లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చి అంటే ఎస్ఎఫ్ నుంచి ఎస్ఐ నుంచి ఎస్ఎఫ్కి దీన్ని మొత్తం ఇంటిగ్రేషన్ చేస్తే తర్వాత టెంపరేచర్ ఉంది. ఇక్కడ టెంపరేచర్ అనేది తీసుకుంటే లిమిట్స్ ఏ విధంగా వస్తాయంటే టిఐ నుంచి టిఎఫ్, తర్వాత వాల్యూమ్ ఉంది. ఇక్కడ వాల్యూమ్ లిమిట్స్ ఏమవుతాయంటే విఐ నుంచి విఎఫ్ అవుతుంది. అంటే ఇనిషియల్ వాల్యూమ్ నుంచి ఫైనల్ వాల్యూమ్కి చేంజ్ అవుతుంటాయి. లిమిట్స్ అప్లై చేసినప్పుడు ఇంటిగ్రల్ ఎస్ఐ టు ఎస్ఎఫ్ డిఎస్ ఈక్వల్ టు సివి కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రల్ టిఐ టు టిఎఫ్ డిటి బై టీ ప్లస్ ఆర్ ఇంటూ ఇంటిగ్రల్ విఐ టు విఎఫ్ డివి బై వి అని తీసుకున్నప్పుడు లిమిట్స్ అనేవి అప్లై చేస్తాను. దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇప్పుడు డిఎస్ అంటే ఇంటిగ్రేషన్ డెరివేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంక మిగిలింది లిమిట్స్ అప్లై చేస్తే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఈక్వల్ టు సివి ఇంటూ ఇంటిగ్రల్ 1/x dx రూపంలో ఉంది. 1/x dx అంటే లాగ్ ఎక్స్ అన్నప్పుడు లాగ్ టీ అవుతుంది. లిమిట్స్ అప్లై చేస్తే టిఎఫ్ కాబట్టి రెండు అప్లై చేసినప్పుడు లాగ్ టిఎఫ్ మైనస్ లాగ్ టిఐ అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి. కాబట్టి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే టిఎఫ్ బై టిఐ కింద రాసుకోవచ్చు టు ద బేస్ ఈ. సేమ్ నెక్స్ట్ దీనికి కూడా అంతే, లిమిట్స్ డైరెక్ట్ వేసేస్తున్నాను. ఇక్కడ లాగ్ వి అవుతుంది. నెక్స్ట్ లాగ్ విఎఫ్ మైనస్ లాగ్ విఐ అంటే లాగ్ ఏ బై బి కింద ఫార్ములా వస్తుంది. దాని ప్రకారం తీసుకుంటే ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఓకే, ఎస్ఎఫ్ మైనస్ ఎస్ఐ ఈక్వల్ టు సివి. ఇక్కడ బేస్ ఈ ఉంది కదా, బేస్ ఈని
బేస్ ఈ పోయి బేస్ 10 వచ్చే విధంగా చేయాలంటే దాన్ని దేంతో మల్టిప్లై చేయాలంటే 2.3026తో మల్టిప్లై చేస్తే ఇది బేస్ ఈ పోయి బేస్ 10 కింద వస్తుంది అనమాట. అంటే ఏమవుతుంది, రెండిట్లో లాగరిథం ఏ ఉంది కాబట్టి రెండిట్లకి కామన్గా 2.3026తో మల్టిప్లై చేస్తే CV ఇంటూ log TF/TI టు ద బేస్ 10 ప్లస్ R ఇంటూ log బేస్ 10 VF/VI రెండిట్లకి కామన్గా 2.3026తో మల్టిప్లై చేస్తే బేస్ 10 కింద చేంజ్ అవుతుంది అనమాట. ఇది చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఆఫ్ ది పర్ఫెక్ట్ గ్యాస్. ఇది ఓన్లీ వాల్యూము టెంపరేచర్ తీసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఒకవేళ వాల్యూమ్ని ఎలిమినేట్ చేసి ప్రెజర్ని టెంపరేచర్ ఉండి చేసేవచ్చు, దాన్ని యూజ్ చేయొచ్చు. ఇందాక మనం ఈక్వేషన్ తీసుకున్నాం కదా, PV = RT తీసుకుని ఇందాక ప్రెజర్ని అలాగ ఎలిమినేట్ చేసాం, అదేవిధంగా వాల్యూమ్ని ఎలిమినేట్ చేసి ప్రెజర్కి టెంపరేచర్కి కలిపి చేయొచ్చు. అలా కాకుండా ఓన్లీ ప్రెజరు వాల్యూమ్ ఉండి టెంపరేచర్ ఎలిమినేట్ చేయొచ్చు ఆ ఈక్వేషన్ తీసుకుని. సిమిలర్లీ రాసేసుకుని తీసేసుకోవచ్చు. ఓన్లీ ఇక్కడతో రాస్తే సరిపోతుంది అనమాట. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కాబట్టి ఎంట్రోపీ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ గ్యాస్ అన్నప్పుడు ఇక్కడ వరకు చేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి లాస్ట్ కాన్సెప్ట్. ఇంకా చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఐస్ చేంజెస్ ఇంటూ స్టీమ్. అంటే ఘన పదార్థం వాయు పదార్థంగా మారేటప్పుడు, అంటే డైరెక్ట్గా ఘన పదార్థం అనేది వాయు పదార్థంగా మారేటప్పుడు దాంట్లో వచ్చే ఎంట్రోపీలో చేంజ్ ఏ విధంగా ఉంటుంది ఫైండ్ అవుట్ చేయాలి మనం. అది మనకు కావాల్సింది. అంటే స్టీమ్ అంటే వాయు పదార్థం, దాన్ని మనం బాష్పము అంటారు, బాష్పీభవనం చెందడం అంటారు. ఐస్ డైరెక్ట్గా మనకి బాష్పీభవనం చెందడం. దీనికోసం ఏం చేస్తారంటే ఫస్ట్ ఐస్ యొక్క టెంపరేచర్, ఐస్ అనేది ఫస్ట్ తీసుకున్నాం, దాన్ని వాటర్గా చేంజ్ అవడానికి T1 కెల్విన్స్ ఉష్ణాన్ని, అదే T1 కెల్విన్స్ కలిగిన ఉష్ణోగ్రత ఉండే విధంగా తీసుకున్నాం అనమాట. తర్వాత ఏమవుతుందంటే T2 కెల్విన్స్కి వచ్చేటప్పటికి ఈ ఐస్ మొత్తం అంతా కూడా వాటర్ కింద చేంజ్ అయిపోతుంది. ఈ T2 కెల్విన్స్ తర్వాత ఏమవుతుందంటే హీట్ని ఇంకా పెంచుకుంటూ పోతే గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఇలా చేంజ్ అయిన తర్వాత మనకి దీంట్లో ఎంట్రోపీ చేంజ్ ఏ విధంగా ఉంటుంది. దీంట్లో 3 స్టెప్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ ఐస్ వాటర్ కింద కన్వర్ట్ అవ్వాలి, తర్వాత వాటర్ అనేది స్టీమ్ కింద ఫామ్ అవ్వాలి. అంటే మొత్తం 3 దశలకు ఫామ్ అవుతుంది. ఫస్ట్ ఐస్ అనేది ఫస్ట్ స్టేజ్, ఇనిషియల్ స్టేజ్. తర్వాత మనకి వాటర్ కింద చేంజ్ అవ్వడం సెకండ్ స్టేజ్. వాటర్ అనేది మళ్ళీ గ్యాస్ కింద చేంజ్ అవ్వడం థర్డ్ స్టేజ్ కింద తీసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనకి T1 కెల్విన్స్ ఉన్నప్పుడు దాని యొక్క స్టార్టింగ్ టెంపరేచర్ ఐస్ విధంగా ఉన్నప్పుడు దాని యొక్క ఎంట్రోపీలో ఏ విధంగా చేంజ్ ఉంటుందంటే చేంజ్ ఉండదు. టెంపరేచర్ అనేది ఏం చేంజ్ రాదు. టెంపరేచర్ అనేది T1 కెల్విన్స్ కిందే ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఎట్ T1 కెల్విన్స్. అప్పుడు ఏమవుతుందంటే ఐస్ చేంజెస్ టు వాటర్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. వాటర్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఐస్ కంప్లీట్గా వాటర్ కింద చేంజ్ అవుతుంది. ఈ స్థితిలో ఎంట్రోపీ చేంజ్ ఏమవుతుందంటే దాన్ని ΔS1 అనుకున్నాడు. ఫస్ట్ స్టేజ్ కాబట్టి ΔS1 ఏమవుతుందంటే M×L1/T అవుతుంది. ఇక్కడ L1 అంటే L1 L2 అనేవి లేటెంట్ హీట్స్ అంటే దాన్ని అదే గుప్తోష్ణాలు అంటారు. బాష్పీభవన గుప్తోష్ణం, ద్రవీభవన గుప్తోష్ణం. లేటెంట్ హీట్స్ అంటే ఫస్ట్ L1 అనేది ఏంటంటే ద్రవీభవనం చెందడానికి ఉపయోగపడే గుప్తోష్ణం. L2 అంటే వాటర్ అనేది
గ్యాస్ కింద ఫామ్ అవ్వడానికి, బాష్పం కింద చేంజ్ అవ్వడానికి బాష్పీభవన గుప్తోష్ణం అనేది L2 అవుతుంది. ఈ రెండు కూడా లేటెంట్ హీట్స్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో మాత్రం గుప్తోష్ణాలు అంటారు. అంటే ద్రవీభవన గుప్తోష్ణం, బాష్పీభవన గుప్తోష్ణం ఈ రెండు అవుతాయి. ఫస్ట్ స్టేజ్ ఏమవుతుందంటే ఈ విధంగా వస్తుంది అనమాట. అంటే మనకి M×L1 అనేది ఇక్కడ హీట్ కింద తీసుకోవచ్చు. మనకి చేంజ్ ఇన్ ఎంట్రోపీ అంటే హీట్ బై టెంపరేచర్ కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే గుప్తోష్ణం అంటే ద్రవీభవన గుప్తోష్ణం ఇంటూ దాని యొక్క మాస్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెండో స్టేజ్ చూడండి. ఇక్కడ ఏంటంటే టెంపరేచర్ మాత్రమే చేంజ్ అవుతుంది. T1 కెల్విన్స్ ఉన్న టెంపరేచర్ ఏమవుతుందంటే T2 కెల్విన్స్ కింద చేంజ్ అవుతుంది. దీంట్లో వచ్చే చేంజ్ ఏమవుతుందంటే చేంజ్ ఇన్ ఎంట్రోపీ మనం ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ చేసి అన్నీ చేసినప్పటికీ MC log టు ద బేస్ TF/TI అవుతుందన్నమాట. సేమ్ దీనికి లిమిట్స్ అప్లై చేస్తే MC × log E TF/TI అవుతుందన్నమాట సెకండ్ది. ఇది ఏ విధంగా చేస్తామంటే ఫస్ట్ M ఇంటూ పక్కన పెట్టేసి log 1/Tకి చేస్తే ఈ విధంగా వస్తుంది. L1 అనేది ఫస్ట్ ద్రవీభవన గుప్తోష్ణం అవుతుంది. ఇది L2 అనేది నెక్స్ట్ లైన్లో వస్తుంది మూడోది. ఇది సెకండ్ ఏంటంటే టెంపరేచర్ మాత్రమే చేంజ్ వస్తుంది. T1 నుంచి T2 కెల్విన్స్ కింద చేంజ్ అయినప్పుడు చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఈ విధంగా ఉంటుందన్నమాట. థర్డ్ది ఏంటంటే చేంజ్ ఇన్ ఎంట్రోపీ వాటర్ ఇక్కడ చేంజ్ అవుతుంది. దేని కింద? గ్యాస్ కింద చేంజ్ అవుతుంది. అప్పుడు దాని యొక్క చేంజ్ ఇన్ ఎంట్రోపీ అంటే ఎంట్రోపీలో వచ్చే మార్పు ఏమవుతుందంటే M×L2/T అనేది దీని యొక్క ఎంట్రోపీలో మార్పు అవుతుంది. టోటల్గా ఐస్ అనేది తీసుకుంటే గ్యాస్ కింద చేంజ్ అవ్వడానికి టోటల్గా ఎంట్రోపీలో చేంజ్ అంటే ΔS1 + ΔS2 + ΔS3 అవుతుంది. అంటే ΔS = ΔS1 + ΔS2 + ΔS3 అని తీసుకున్నప్పుడు దీంట్లో మొత్తం మూడింటిని కలిపేయండి. ΔS = ΔS1 అంటే M×L1/T ప్లస్ MC × log టు ద బేస్ TF/TI ప్లస్ ML2/T అనేది టోటల్గా చేంజ్ ఇన్ ఎంట్రోపీ అవుతుంది. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మళ్ళీ ML1/T ప్లస్ MC × log బేస్ ఉంది కాబట్టి దీన్ని 2.3026తో మల్టిప్లై చేస్తే MC × log TF/TI టు ద బేస్ 10 అవుతుంది ప్లస్ M×L2/T అవుతుంది. ఇది టోటల్గా ఐస్ చేంజెస్ ఇంటూ స్టీమ్ బాష్పం కింద మారినప్పుడు దాని యొక్క ఎంట్రోపీలో మార్పు అన్నప్పుడు ఈ విధంగా తీసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడతో మీకు ఫస్ట్ థర్మోడైనమిక్స్ టోటల్గా మొత్తం 5 యూనిట్స్ ఉంటే దాంట్లో సెకండ్ యూనిట్ స్టార్ట్ చేశాను మీకు. సెకండ్ యూనిట్ పేరే థర్మోడైనమిక్స్. ఆ థర్మోడైనమిక్స్ ఇక్కడతో మీకు అయిపోయినట్టే. అంటే సెకండ్ యూనిట్ కంప్లీట్ అయింది మనకి. ఇంకా ఫస్ట్ యూనిట్ ఉంది, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్, ఇంకా 4 యూనిట్లు ఉన్నాయి. ఓన్లీ ఇక్కడతో మనకి ఒక యూనిట్ అనేది కంప్లీట్ అయినట్టు అనమాట. నెక్స్ట్ మనం కంటిన్యూస్ క్లాస్లో డీల్ చేద్దాం నెక్స్ట్ యూనిట్. ఓకే.